హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ యువర్ ఇంగ్లీష్ విజయ్. ఈరోజు మనం ఈ వీడియో లెసన్లో రెండు పదాల గురించి డిస్కస్ చేద్దాం. ఈ రెండు పదాలను మనం రియల్ లైఫ్లో తప్పుగా ఉపయోగిస్తున్నాం. ఈ రెండు పదాల్లో మొదటి పదము డే బై డే. డే బై డే అనే పదానికి ఉన్నటువంటి అర్థము చాలామంది ఏమనుకుంటున్నారంటే 2 రోజులకు ఒకసారి అని అనుకుంటున్నారు. కానీ డే బై డే అనే పదానికి ఉన్నటువంటి మీనింగు 2 రోజులకు ఒకసారి అని కాదు. మనం సాధారణంగా తెలుగులో ఎలా చెప్తుంటామంటే రోజు రోజుకి అంటాం. అంటే రోజు రోజుకి బంగారం ధరలు పెరిగిపోతున్నాయి, రోజు రోజుకి అతని ఆరోగ్యం క్షీణిస్తుంది, ఇలాంటి అర్థంతో మనము డే బై డే అనే పదాన్ని ఉపయోగిస్తాం. ఇక ఇదే పదానికి ఇంగ్లీష్లో ఉన్నటువంటి మీనింగ్ గురించి మనం చెప్పుకోవాలనుకుంటే స్లోలీ అండ్ గ్రాడ్యువల్లీ అని చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ చూడండి. హిజ్ హెల్త్ బికేమ్ వీకర్ డే బై డే. ఈ ఎగ్జాంపుల్లో ఉన్నటువంటి మీనింగ్ చూడండి. హిజ్ హెల్త్ బికేమ్ వీకర్ డే బై డే అంటే రోజు రోజుకి అతని ఆరోగ్యము క్షీణిస్తుంది అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. హిజ్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఇంప్రూవింగ్ డే బై డే అంటే రోజు రోజుకి అతని యొక్క మార్క్స్ ఇంగ్లీష్లో పెరుగుతున్నాయని అర్థం. ఈ విధంగా మనం రోజు రోజుకి అని చెప్పడానికి ఇంగ్లీష్లో వాడవలసినటువంటి ఎగ్జాక్ట్ వర్డ్ ఏంటి అంటే డే బై డే. డే బై డే అంటే అర్థము 2 రోజులకు ఒకసారి అని కాదు. ఏమని అర్థం? ఇంగ్లీష్లో చెప్పుకుంటే స్లోలీ అండ్ గ్రాడ్యువల్లీ అని అర్థము. ఒకవేళ తెలుగులో చెప్పుకోవాలనుకుంటే మనము రోజు రోజుకి అనే పదాన్ని ఉపయోగిస్తున్నాం. గోల్డ్ ప్రైసెస్ ఆర్ రైజింగ్ డే బై డే. బంగారం యొక్క ధరలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఈ విధంగా మనము చెప్పుకోవచ్చు. మళ్ళీ ఏదైనా ఒక పనిని మనము 2 రోజులకు ఒకసారి చేస్తే అలాంటి పనిని ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేయాలి అంటే ఎలా చెప్పాలి అంటే దాన్ని ఇప్పుడు మనము డిస్కస్ చేద్దాం. 2 రోజులకు ఒకసారి అనే అర్థం ఇచ్చే పదం ఏంటంటే ఆన్ ఆల్టర్నేట్ డేస్. బాగా గుర్తుంచుకోండి, ఆన్ ఆల్టర్నేట్ డేస్. షీ గోస్ ఫర్ ఏ వాక్ ఆన్ ఆల్టర్నేట్ డేస్. ఆమె వాకింగ్కు వెళ్తుంది. ఎప్పుడు వెళ్తుంది? 2 రోజులకు ఒకసారి వెళ్తుంది అని అర్థం. షీ రీడ్స్ ఏ న్యూస్ పేపర్ ఆన్ ఆల్టర్నేట్ డేస్. 2 రోజులకు ఒకసారి ఆమె న్యూస్ పేపర్ చదువుతుంది అని అర్థం. ఈ విధంగా 2 రోజులకు ఒకసారి అనే అర్థం ఇచ్చేటువంటి పదం ఏంటంటే ఆన్ ఆల్టర్నేట్ డేస్. ఆన్ ఆల్టర్నేట్ డేస్ అనే పదానికి బదులుగా మరొక పదం కూడా ఉపయోగించవచ్చు. ఆ పదం ఏంటంటే ఎవ్రీ అదర్ డే. బాగా గుర్తుంచుకోండి, ఎవ్రీ అదర్ డే. షీ గోస్ ఫర్ ఏ వాక్ ఎవ్రీ అదర్ డే. ఆమె వాకింగ్కు వెళ్తుంది 2 రోజులకు ఒకసారి. షీ రీడ్స్ ఏ న్యూస్ పేపర్ ఎవ్రీ అదర్ డే. 2 రోజులకు ఒకసారి ఆమె న్యూస్ పేపరు చదువుతుంది. ఇప్పుడు చూడండి, మనము 2 వర్డ్స్ డిస్కస్ చేయడం జరిగింది. డే బై డే, తర్వాత ఆన్ ఆల్టర్నేట్ డేస్. డే బై డే అంటే అర్థం ఏంటి? తెలుగులో చెప్పుకోవాలంటే రోజు రోజుకి అని అర్థం. ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే స్లోలీ అండ్ గ్రాడ్యువల్లీ అని అర్థం. నెక్స్ట్ వర్డ్ ఏంటి? ఆన్ ఆల్టర్నేట్ డేస్. ఆన్ ఆల్టర్నేట్ డేస్ అంటే అర్థం ఏంటంటే 2 రోజులకు ఒకసారి. ఈ ఆన్ ఆల్టర్నేట్ డేస్ అనే పదానికి బదులుగా మరొక పదాన్ని ఏ పదం ఉపయోగించవచ్చు అంటే ఎవ్రీ అదర్ డే అనే పదాన్ని ఉపయోగించవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ రిలేటివ్స్కు, మీ ఫ్రెండ్స్కు అందరికీ షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ని తీయడానికి నాకు ఒక మంచి బూస్ట్ అనేది లభించినట్టుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. యువర్ ఇంగ్లీష్ విజయ్. కీప్ స్మైలింగ్, కీప్ లెర్నింగ్. బాయ్ బాయ్.